చెస్ట్ హాస్పిటల్లో లీడర్స్ ఇన్ లాంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ట్రీట్మెంట్లో చేపట్టిన ట్రీట్మెంట్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నట్టు పలువురు డాక్టర్లు పేర్కొన్నారు. కరీంనగర్లోని సూర్య డస్ట్ ట్రీట్మెంట్ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ట్రీట్మెంట్లో చికిత్సా విధానం వల్ల రాబోయే వ్యాధులను అరికట్టడమే కాకుండా ఆరోగ్యకరమైన ట్రీట్మెంట్ అందుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈయనకు లంగ్ ఫైబ్రోసిస్ వల్ల సిఓపిడి వల్ల అడ్వాన్స్డ్ లంగ్ డ్యామేజ్ జరగడం వల్ల గత 10 సంవత్సరాలుగా ఆక్సిజన్ అండ్ బైపాప్ సపోర్ట్ మీద ఆఖరకు చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉండే. అయితే మా దగ్గరికి గ్లెనాగిల్స్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్గా డాక్టర్ తపస్వి గారు గత కొన్ని నెలలుగా వస్తున్నారు. సో మేడం సలహా మేరకు పేషెంట్ని మోటివేట్ చేయడం జరిగింది. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్లో జరుగుతుంది. అందులో గ్లోబల్ గ్లెనాగిల్స్ హాస్పిటల్స్ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ టీం లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతున్నది. సో సాధారణంగా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రేర్గా చేసే ప్రక్రియ. సో సాధారణంగా అడ్వాన్స్డ్ సిఓపిడి పేషెంట్స్, ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజెస్ అని ఇప్పుడు కోవిడ్ టైంలో చూసాము, ర్యాపిడ్గా లంగ్ డ్యామేజ్ జరగడం. సో అలాంటి పేషెంట్స్కి దీనివల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్పాన్ మనం పెంచినట్టుగా ఉంటుంది. సో అన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ లాగానే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, కానీ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అండ్ ప్రాపర్ డోనర్ దొరకడం ప్లస్ సైజ్ అనేది మ్యాచింగ్ దొరకడం ప్లస్ యాక్సెప్టెన్స్ మిగతా ట్రాన్స్ప్లాంట్స్తో పోలిస్తే కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఇవాళ మనము వెంకటరాజిరెడ్డి గారు, వాళ్ళ వైఫ్ సుమ, డాక్టర్ వినయ్ కుమార్ గారు సూర్య చెస్ట్ హాస్పిటల్ అందరికీ ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాము. థ్యాంక్స్ మన మీడియా కొలీగ్స్కి ఇక్కడికి వచ్చి ఈ కవరేజ్ తీసుకుంటున్నారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ గురించి అవగాహన కలిగించడానికి ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. డాక్టర్ వినయ్ కుమార్ సార్ మోటివేషన్ వల్లనే వెంకటరాజిరెడ్డి గారికి చేయగలిగాం మేము ట్రాన్స్ప్లాంట్. వాళ్ళ వైఫ్ చాలా కేర్ తీసుకున్నారు, ప్రీ ట్రాన్స్ప్లాంట్ కానీ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ. ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మేము చేస్తే మాత్రమే జరిగేది కాదు, ముందు చూసుకుంటున్న పల్మనాలజిస్ట్ లాస్ట్ 10 years నుంచి వినయ్ కుమార్ సార్ చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉన్నారు. తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడినప్పుడు కూడా జాగ్రత్తగా హైదరాబాద్ వరకు పంపించడం జరిగింది. మెంటల్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్. నేను ఫస్ట్ ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ పెట్టుకుని బాత్రూమ్ పోయేటోని, ఏదైనా కానీ ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యేటోని. వినయ్ కుమార్ గారి సలహాతో ఇట్లా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందని అంటే సరే సార్ అని చెప్పి తపస్వి మేడం గారిని కలవడం జరిగింది. మేడం కూడా బాగా కేర్ తీసుకొని హాస్పిటల్ మన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయించడం జరిగింది.